నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద జమిస్తాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ డీఏపీ సంచులు అమ్మిన ఫర్టిలైజర్ షాప్ యజమానిపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని నాగార్జున ఫర్టిలైజర్ షాప్లో నకిలీ డీఏపీ కొని మోసపోయామని రైతులు ఆరోపిస్తున్నారు. 28 డీఏపీ కొంటే 20 డీఏపీ అమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయకుండా నాగార్జున ఫర్టిలైజర్ షాప్ యజమాని అడ్డుకుంటున్నాడని 2 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ కు ప్రయత్నిస్తున్నారన్నారు. నకిలీ డీఏపీ అమ్మిన సంబంధిత షాప్ యజమానిపై అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేము 28 ఫర్టిలైజర్ పిండి తీసుకొస్తామని నాగార్జున ఫర్టిలైజర్ నాగర్ కర్నూలుకి వచ్చినాం. వచ్చి అడిగితే 28 ఉందన్నాడు. 1800 తీసుకున్నాడు. అందులో 28 బస్తానేమో 28 పిండి ఏమో 20 కలిపి బ్లాక్లో అమ్ముతున్నాడు నాగార్జున ఫర్టిలైజర్ రాజేందర్ సార్. దానివల్ల పంటలు దిగుబడి తక్కువ వస్తుంది, పంట నష్టపోతుంది, రైతులు నష్టపోతారు. ప్రభుత్వం రైతులు పండించే విత్తనాలు వడ్లకు దీంట్లోకి ఏమో చెక్ చేస్తుంది, ఇంత తాళొచ్చే తరుగొచ్చాను. మరి సేట్లది ఈ దళారుల వ్యవస్థను ఎందుకు అరిగడతలేదు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఇలాంటి షాపులని ఎమ్మడే సీల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు 28 అని తీసుకున్నాను సార్. తీసుకపోతే రాజేంద్ర చేస్తానా అది 1800 లేదు, 1150 రూపాయలు 1800కి ఇచ్చిండు. సంచి సేమ్ 28 సంచి ఇంట్లో పోసిండు, పార్సల్ చేసి పుట్టి పెట్టిండు. సైజు దీంట్లో తేడా ఉంటుంది. 1350 సార్. అది 28 ఆ ఖాళీ బస్తాలల్లో ఈ 2020 డిఏపీ వచ్చింది. డిఏపీ అడుగు పిండి వచ్చింది. మేము చూస్తే అనుమానం వచ్చి తెరిచినాము. తెరిస్తే కలర్ వేరే ఉంది. 2020 ఇది మాత్రం ఒరిజినల్ 28 కాలు బస్తాల 2020 ఈ అడుగు పిండి కలిపి నింపి పంపించారు. మేము ఇక్కడికి వచ్చే వరకు కాలబేరానికి వచ్చింది ఆయన. అదేదో బై మిస్టేక్ జరిగింది, మేము మళ్ళీ వేరే మీకు ఒరిజినల్ తీసుకోని అంటున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటున్నాడు నేను రైతు కుటుంబం నుంచే వచ్చినా అని. మరి ఏది నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తున్నావు? ఏది ఇదేనా రైతుకు జరిగేది? బ్లాక్లో ఇష్టం వచ్చినట్టు దొరుకుతుంది. గవర్నమెంట్ ద్వారా ఎందుకు వస్తలేదు? 250 రూపాయల ఈరే సంచి 400 అమ్ముతారు బ్లాక్లో. ఏం బ్లాక్ను అరిగట్టలేరా? లంచాలు తీసుకుంటారు మీరు, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. తీసుకొని మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతారు. మీ జేబులు నింపుకోరి, రైతులు మాత్రం పైకి రానియకండి. దీనికి ఎందుకు మీరు స్పందించారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. అమూల్య, ఒకవైపు యూరియా పిండి సంచులు దొరకక రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా అందులో దళారుల వ్యవస్థ కూడా చాలా విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలోని కలెక్టరేట్ వద్దకి అంటే మేము డిఏపీ కొనడానికి ఒక ప్రైవేట్ షాప్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగార్జున ఫర్టిలైజర్ షాప్ లో డిఏపీ కొనడానికి నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ షాప్ లో డిఏపీ 28 అని చెప్పేసి అది కొన్నామని చెప్పేసి అది తీరా ఇంటికి వెళ్లి చూస్తే దాంట్లో కల్తీ ఉందని చెప్పేసి, కల్తీ కాదు పూర్తి స్థాయిలో 28 సంబంధించిన డిఏపీ ఏదైతే సంచులు కొంటే వాటిలో 2020 ఉందని చెప్పేసి, బ్యాగులు మాత్రం పైన 2028 సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా మోసం చేస్తే అంటే ఈ డిఏపీ వాడితే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పంట ఉందో అది కూడా సక్రమంగా రాదని చెప్పేసి మేము 28 సంబంధించినటువంటి డబ్బులే అధికంగా షాప్ యజమానికి ఇచ్చామని చెప్పేసి అతను మోసం చేశాడని చెప్పేసి తిరిగి మేము ఏం చేయలేని పరిస్థితుల్లో 2-3 సార్లు ఫోన్ చేస్తే కూడా షాప్ యజమాని పట్టించుకోపోగా మేము కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్ వద్దకు వచ్చామని చెప్పేసి ఆ రైతులంతా జమిస్తాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు తమ తీసుకుపోయినటువంటి మోసపోయినటువంటి ఏదైతే డిఏపీ సంచులు ఉన్నాయో ఆ బ్యాగులను తీసుకొని ఆటోలో తీసుకొని కలెక్టరేట్ వద్దకు వచ్చారు. కలెక్టర్ ను కలుస్తున్నటువంటి క్రమంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి నాగార్జున ఫర్టిలైజర్ షాప్ కు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతను వచ్చి మీరు కలెక్టర్ ను కలవద్దు అని చెప్పి అడ్డుకొని వాళ్ళతో బేరమాడే ప్రయత్నం చేశారు. మీకు నష్టం ఎంత జరిగిందో అది కట్టిస్తానని చెప్పేసి, లేదా మీకు దేవాలయంలో ఊర్లో డబ్బులు ఇస్తాను లేదంటే 2 లక్షలు ఇస్తానని చెప్పేసి కూడా అతను బేరమాడినటువంటి పరిస్థితి కనిపించింది.
మొత్తానికి చూసినట్టయితే రైతులను మోసం చేస్తున్నట్టు రైతులు ఎవరైతే పసిగట్టారో ఇది ఒకటే కాకుండా చాలా మంది కూడా ఇప్పటికే తీసుకెళ్లారని చెప్పేసి అదంతా కూడా అదే విధంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా ఎవరైతే మోసం చేశారో నాగార్జున పెట్లకు సంబంధించినటువంటి షాప్ యజమాని అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు ఒకవేళ తాలు పండిస్తే లేకపోతే తరుగు తీసుకొని వస్తే మా పైన తరుగు తీసేస్తారు, కానీ ఇలాంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఆ కలెక్టరేట్ వద్ద ఈ రోజు జమీస్తాపూర్ రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శేఖరాచారి.